రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. అటువైనా రెండవ రాజుల గ్రంథం అది రిటైర్మెంట్ నాకు ఎట్లా కాకపోయా, కనీసం ఈ రోజన్నా దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమునకు వచ్చినప్పుడెల్లా వచ్చాను. బైబిల్లో ఇది కనపడుతుందన్నా, కనపడలేదా? రైట్. బైబిల్లో పేరు లేని శ్రీమంతులు, పేరు లేని స్త్రీలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పేరుకు ప్రాముఖ్యం ఇవ్వలేదు, కానీ క్రియలకు ప్రాముఖ్యం ఇచ్చాడు. ఏమంటున్నాడు? షూనేము పట్టణమునకు పోగా ఘనురాలైన ఒక స్త్రీ. ఏమంటామే? ఘనురాలు. ఘనత ఎప్పుడు వస్తుంది? సామెతల గ్రంథంలో ఏముందంటే, నన్ను ప్రేమించిన ఎడల నీకు ఘనత దొరుకుతుంది అన్నాడు. మరొక మాట అన్నాడు, ఘనతకు ముందు వినయం ఉండును. ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుందంట. కనుక బైబిల్లో అక్కడక్కడ గనులను చూస్తాం మనం. పెరియ క్రైస్తవులను ఏమన్నారు? వీరు తెస్సలోనికల వారి కంటే ఘనులై ఉండి పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవు అని వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించిది అనే మాట మనం చూస్తాం. ఎందులో గనురాలు ఈమె? 8వ వచనములో, 4వ అధ్యాయం 8వ వచనములో, ఆమె ఆతిథ్యములో గనురాలు. దేనిలో గనురాలంట? ఆతిథ్యములో గనురాలు. చెప్తూ ఉంది, మీరు మార్గమునకు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయండి అని, అవసరం ఉంటే రండి, లేకుంటే అట్లే వెళ్ళిపోండి అని బలవంతం చేసింది. ఏం చేసింది? లుదియా కూడా ఏమనింది? నేను దేవుని యందు విశ్వాసము గల దానినని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉన్నాను. నా ఇంటిని ఆధారం చేసుకొని ఈ చుట్టుపక్కల దేవుని పని చేయండి, మీకు కావలసినటువంటి నేను సమకూరుస్తాను. నా ఇల్లు ఆధారం చేసుకో. ఇప్పుడంతా ఆతిథ్యములు వెనకబడిపోయినారు, స్వార్థం వచ్చేసి. బైబిల్ ఏం చెప్తుంది? ఆతిథ్యము చెయ్య బరువకుడి ఎరుగకి కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. కనుక సునేమరాములో ఉన్న మొదటి మాట ఏంటంటే, ఆతిథ్యములో గనురాలు. స్టెఫెన్ ఇంటివా. ఒక యువకుడు హతసాక్షి అయిపోతే ఆ ఇంటికి ఎంత వేదన. కానీ
ఆ ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము సమర్పించుకున్నారంట. పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే సమర్పించుకున్నారు. రెండవ మాట, ఆమె ప్రేమలో గనురాలు. 4వ అధ్యాయం 10వ వచనం. 2 రాజుల గ్రంథం 4:10. తన భర్తతో మాట్లాడి, ఏమండి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. 4వ అధ్యాయం 1వ వచనములో ఇంకొక ఆమె కూడా ఉంది. ఆ భర్త ఉన్నంత వరకు సంసారం సజావుగా సాగింది. ఎప్పుడైతే భర్త ప్రభు దగ్గరికి వెళ్ళాడో సమస్యలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి? అప్పులు వాడు వచ్చాడు, బాండ్ తీసుకొని వచ్చాడు. అదే అని ఏం చేసింది ఆమె? బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? దైవజనుని దగ్గరకు వచ్చి తన భర్తను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది ఎలీషా దగ్గర. నా పెనిమిటి భక్తిగల వాడవని నీవెరుగుదువు కదా అంటుంది. చూసారా? దైవజనునికే తన భర్తను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈమె కూడా తన భర్తతో చర్చిస్తూ ఉంది. ఏమని? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజను నేను ఎరుగుదును కదా. ఇదిగో ఆ పైన ఖాళీగా ఉంది కదా, ఒక చిన్న రూమ్ కట్టిస్తాము అంటే, అమ్మాయి నువ్వు చేసే పనికి ఈ రోజే నేను ఆటంకం చెప్పాను. భర్త కూడా సహకరించాడు. 3వ మాట, 4వ అధ్యాయం 13వ వచనములో దైవజనుల ఎడల శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంది. ఎలీషా అంటున్నాడు, ఈమె మన ఎడల ఇంత శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంది. ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కో గేహాజీ, రాజుగారితో మాట్లాడతాము అంటే, ఆమె నిరీక్షణ చూడు. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నాను అంటా ఉంది. ఏమంటుంది? నేను ఇశ్రాయేలుల మధ్య అంటే దేవుడే నాకు ఆధారం, దేవుడే నా స్వాస్థ్యం, దేవుడే నా యొక్క సంపద. ఇప్పుడు గెహాజీ అంటున్నాడు, అయ్యగారు మనం ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇంటిలో 2 తలకాయలే కనపడుతున్నాయి కానీ పిల్లలు కానీ లేదే. అదే శిష్య భలే చెప్పావురా అమ్మాయి, మరొకసారి మీ ఇంటికి వస్తాము, మీ ఇంట్లో మరొక వ్యక్తి ఉంటాడు. ఆమె తన ఆధ్యాత్మిక జీవితంలో 4వ అధ్యాయం 24వ వచనములో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏమా మాట అంటే, తన బిడ్డను నేను బ్రతికించుకుంటాను. ఆ ఎండకు బిడ్డ ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నది, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళుతా మంచిది అంటున్నది. 23వ వచనం చివరి భాగములో, నేను పోవుట మంచిది. ఇప్పుడు గెహాజీతో ఆమె సులీమురాలు మాది కనపడతా ఉంది. ఆమె భర్త, ఆమె కుమారుడు ఎలాగున్నాడో నువ్వు కనుక్కోపో అని అంటే, ఆమె అంటున్నది విశ్వాసముతో మేము క్షేమంగా ఉన్నాము అంటా ఉంది. ఏమంటా ఉంది? క్షేమంగా ఉన్నాము. చూడండి చక్కని మాట 4వ అధ్యాయంలో 26వ వచనం. 4:26, నీవును ఆమె చూసారా? తీసుకుని వెళ్తున్నది ఏంది? ఒక మృతుని.
కానీ విశ్వాసంలో ఏమంటుంది? క్షేమం. దైవజనుడు బాగు చేయగలడు, దైవజనుడు సజీవునిగా అప్పగించగలడు. తర్వాత ఆమెలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే తన కుమారుని బ్రతికించుకొనడమే గాక, ఇప్పుడు అంటున్నది 28వ వచనములో, నన్ను ప్రలోభ పెట్టవద్దు అన్నానుగా, నేనేం అడిగానా? నా కోరికలు ఏమన్నా నేనేమన్నా అడిగానా అని సజీవునిగా అప్పచెప్పినాక 8వ అధ్యాయం 1వ వచనములో ఏమంటాడంటే, అమ్మా దేశంలో గొప్ప కరువు రాబోతా ఉంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు బతికిన చోటుకి వెళ్ళు అంటే వెళ్ళిపోయింది. కరువులో ఆక్రమించుకున్నారు ఆమె ఇంటిని, పొలాన్ని, సమస్తాన్ని. కరువు అయిపోయినాక రాజుగారి దగ్గరికి వస్తా ఉంటే, రాజుగారి దగ్గర గెహాజీ ఎలీషా చేసే క్రియలన్నీ చెబుతూ ఉంటే ఆమె ఆశ్చర్యకరంగా వచ్చింది. రాజుగారు ఇదిగో ఈమె కుమారుని ఎలీషా గారు బతికించాడంటే, అమ్మాయి ఎందుకు వచ్చావంటే, ఇట్లా నా సమస్య ఆక్రమించుకున్నారు అంటే, చూడండి ఆఖరి మాట 8వ అధ్యాయం 6వ వచనములో ఒక శ్రేష్టమైన మాట దొరుకుతుంది. 8:6 చదవండి. అయిపోయింది. రాజు ఆమె పక్షముగా ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తును తన దేశం విడిచిన దినము మొదలుకొని ఆమె దేవుని కొరకు, దేవుని భక్తులకు ఎప్పుడైతే ఖర్చు పెట్టిందో, దేవుడు అన్యాయస్తుడు కాడు. 6వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 10వ వచనంలో, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయొచ్చు, తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట మనం చూస్తాం. 6:10 చదవండి, ప్రార్థన చేసుకుంటాం. మీరు చేసిన కార్యమును ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మరచుటకు దేవుడు ఏమంట అన్యాయస్తుడు కాడు అనే మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇది సునేమిరాలి విషయంలో జరిగిన గొప్ప. మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. మా ప్రియులు ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీ స్తోత్రములు. చందు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. దిద్దమ్మ ప్రభు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి నిర్మాణ పనులు దీవించండి. ప్రసాదన్న తమ్ముని కుటుంబాన్ని, శ్యామలమ్మ కుమార్తెల భర్తల సంతానం, రెండో కుమార్తె విషయంలో సంతాన విషయంలో మీ కృపను, ఇంటి యజమానుడు బాబులు ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తున్నాడు, మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. ఆయన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మరి ఇక్కడ సహాయపడుతున్న వారిని బట్టి మీకు స్తోత్రములు. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. వదినమ్మ జీవితంలో పుట్టిన మొదలుకొని నేటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మరి నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తును, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేసేదను, నీకు దీవెన అనుగ్రహించేదను అనే మాటను బట్టి ముగిస్తూ వదినమ్మ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించమని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది గుర్తు ఏందనుకుంటే దీని విలువ ఎందు అది వస్తే కింది పెట్టినావు, చాలా కిందికి.
హలో జరుగు కరణు నా అదే ఆవు దగ్గర నిలబడు. మేడం ఇటు తిరుగు మేడం. మేడం కొంచెం స్టిల్ అది 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 ప్రభు పోంది నీ ఫోటోల్ని. మేడం 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 స్టిల్ 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 అది 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 ఓకే. ఇప్పుడు ఈమె పెట్టు. ఆవురా అందగత్య బాబా నంది కొట్టుకుర్రు అందగత్య. చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మమ్మకి. శ్యామలమ్మ పద. సరే ఇల్లంతా మీదే ఉంటుంది ఇంకా. అంటే దీనికోసం బా శ్యామలమ్మకు పెట్టండి. మీరు తింటున్నారు కానీ శ్యామలమ్మ ఉడమా లేదు పామా అది పామా అది ముక్క తీసుకో. ఆవుర్రా ఆవురా ఇంత యాక్టివ్ ఆడ చూడలేదమ్మో. ఆవుర్రా ఆవుర్రా ఆమె బాగా మామది వాళ్ళ అమ్మ బాగా అయ్యయ్యా ఉండమా. ఇప్పుడు ఇప్పుడు ప్రభు ఫోటో ఉంటుంది. ఇది నవ్వుతానండి. అల్లుడు 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 ఎవరెస్ట్ అల్లుడు. ఓకే 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 మరిది అది ఓకే ఓకే.